ఎవరైనా కొత్తగా షాప్ పెట్టుకుంటున్నారంటే ఓపెనింగ్కి చుట్టాలను పిలుచుకుంటారు. ఇంకాస్త పలుకుబడి ఉన్న వాళ్ళు అయితే వీఐపీలకు ఇన్విటేషన్ పంపిస్తారు. ఈ మధ్య అయితే బట్టల కొట్టుకి నగల షాప్కి హీరోయిన్లు రిబ్బన్ కట్ చేస్తున్నారనుకోండి, అయితే అది వేరే విషయం. కానీ విశాఖలో మాత్రం కొత్తగా ఎవరు షాప్ పెట్టినా బోణి బేరానికి ఓ వ్యక్తిని పిలుస్తారు. అతను కొన్న తర్వాతే మిగతా వారికి. ఇంతకీ ఎవరా గోల్డెన్ లెగ్? ఏంటి అతని చేతి మహిమ? పెట్టుబడి శ్రమ ఎక్కడుంటుందో సెంటిమెంట్ అక్కడ ఉంటుందంటారు. అవన్నీ మన అభూత కల్పనలని కొట్టిపారేసేవారు కూడా లేకపోలేదు. కానీ ఈ వ్యక్తి గురించి చెప్తే ఖచ్చితంగా మీరు మాట మార్చుకుంటారు. మొహంలో శాంతం, కొంచెం గాంభీర్యం, ప్రశాంతతకు మారుపేరైన ఇతని పేరు మట్టుపల్లి చలమయ్య. వైజాగ్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు, సేవా సంస్థలకు తప్ప పెద్దగా పరిచయం లేని వ్యక్తి. కారణం ఇతని చేతి చలువేనని చెప్పుకుంటారంతా. అవును మరి, బిజినెస్లో సెంటిమెంట్ తర్వాతే అన్నీ. తోపుడు బండి అయినా, చిన్నపాటి కిల్లి కొట్టైనా, కోట్లు పెట్టుబడి పెట్టిన జ్యువెలరీ షాప్ అయినా బోనీ బేరానుకున్న ఇంపార్టెన్స్ దేనికి ఉండదు. మరి రోజు నడిచే షాపులే తొలి గిరాకీకి అంత ప్రాధాన్యం ఇస్తే గ్రాండ్గా షాప్ ఓపెన్ చేసేవారు ఎలాంటి చేయి కోసం ఎదురు చూస్తారు? అలాంటి చేయే ఇతనిది. ముందు ఇతనికి ఖాళీ ఉందా లేదని చూసిన తర్వాతే వీఐపీలు వెంటపడతారు. ఓపెనింగ్లకు ఎంత గొప్ప నాయకుడు వచ్చినా, తడుకులీలే తారలు వచ్చినా రిబ్బన్ కటింగ్ వరకే పర్మిషన్. కరెన్సీ నోట్లతో కలకలాడే గల్లాపెట్టుకు పూజ అయినా, బోణి అయినా చలమయ్య చేయాల్సిందే. అది అతని కాపీరైట్. ఈయన చేత్తో గల్లాపెట్టులో ₹1 పడ్డా చాలు, షాపుకు వచ్చే లక్ష్మి తల్లి కలకలాడుతుందట. చందన బ్రదర్స్ ఎంత ఫేమస్ బట్టల కొట్టో అందరికీ తెలుసు. వైజాగ్లో అదంత బాగా నడవడానికి కారణం చలమయ్యే. ఆయన బోణి కొట్టడం వల్లే సీఎంఆర్ ఎక్స్టెన్షన్ పెట్టుకోగలిగామని యాజమాన్యం అంటోందంటే ఆయన హ్యాండ్ రైజింగ్ ఇటువంటితో ఊహించుకోవచ్చు. అంతేకాదు, వైభవ్ కూడా వైభవంగా నడుస్తుందంటే చలమయ్య చేతిలో పడ్డ కాసుల మహిమేనట. ఇలా కళానికేతన్, ఏఎన్ఆర్ నగల దుకాణాలు, స్టేషనరీ, మెడికల్ షాపులు మొత్తం కలిపి ఇప్పటిదాకా 129 షాపులకు ఆయన బోణి కొట్టారు. కేవలం లాభాలు వస్తాయనే ఆశతోనే కాదు, భవిష్యత్తులో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా షాప్ రన్ అవుతుందని కూడా నమ్ముతారు వ్యాపారులు. పెద్దగా పబ్లిసిటీ లేకుండా కామ్గా వచ్చి పని చూసుకుని మనస్ఫూర్తిగా దీవించి వెళ్లే చలమయ్య అంటే బిజినెస్ మ్యాన్లందరికీ భక్తి, గౌరవం, అభిమానం. చెప్పాలంటే అంతకంటే ఎక్కువే. ఇతర ప్రాంతానికి నుంచి వ్యాపారం కోసం వైజాగ్ వచ్చిన వారిని ఆయన చేరదీసి వీలైతే 4 డబ్బులు సాయం చేసి ఇంట్లో ఉంచుకుని మరీ చేయూతను అందిస్తారట. ఎనభై ఒకటి నుంచి ఇవాటి వరకు ఒక్క పేరు మాత్రం ఎప్పుడూ కనబడుతుంటుంది పేపర్లో. ఆయన ఓపెనింగో, ఆయన ఫస్ట్ బోనియో, ఆయన ఏదో ఒక రకంగా ఆయన చేతి మించి డబ్బులు తీసుకున్న ఓపెనింగ్ అయినా చాలా బాగుంటుంది మనకి. అంటే డబ్బు ఒకటే కాదండి, ఆయన చెయ్యి వల్ల డబ్బుతో పాటు టెన్షన్ లేకుండా బిజినెస్ అవుతుంది అని ఒక నమ్మకం ఉంది ఆయన మీద. మా షాప్ పెట్టి 12 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ పాటు నేను వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ నా 2 ఏళ్ళు నా వ్యాపారాన్ని సాగించాను. దానికి ఆయన నాకు ఇచ్చిన కోఆపరేషన్ అనుకోండి, ఆయన హస్తవాసితో నాకు మొదట్లో ఇచ్చిన బిజినెస్ అనుకోండి, ఏదనుకోండి, దానికి నిదర్శనం ఈరోజు V2. చలమయ్య లైఫ్లో బోణీల సెంటిమెంట్ ఒక భాగం అయితే సేవా కార్యక్రమాలు మరో కోణం. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, టీటీడీ వంటి సంస్థలతో కలిసి ఆయన ఇప్పటిదాకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అశోక్ సింఘాల్ మొదలుకొని మిఠాయి రారాజు, స్వర్గీయ పుల్లారెడ్డి దాకా విశాఖ వచ్చారంటే చలమయ్య ఆతిథ్యం స్వీకరించాల్సిందే. నిజానికి చలమయ్య కోటీశ్వరుడు, కానీ ఎప్పుడూ అలా కనిపించరు. ఎప్పుడూ పక్కవాడి బాగు కోరే వ్యక్తి. ఎవరైనా షాప్ ఓపెనింగ్ పిలిస్తే ఏదో వెళ్ళి బోణి చేసాం అనిపించుకోకుండా పొద్దునే వారి కోసం ఓ గంట సేపు గాయత్రి మంత్రం జపించి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని దేవుణ్ణి కోరుకుంటారట.
ఇప్పటికి 129 షాపులు ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. నేను ఓపెన్ చేస్తుండే ఏదో మరి వారు మంచి అభిప్రాయంతో నన్ను కోరారు కాబట్టి నేను కూడా ఏం చేస్తానంటే ఓపెన్ చేయడానికి వెళ్ళే ముందు 1 గంట గాయత్రి జపం చేసుకుని అది కాస్త వారికి ఆ ఫలితంలో వచ్చినట్టు ఫలితం వారికి రావాలని వాళ్ళ షాపులు మంచి అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుని దారపోసి అప్పుడు నేను షాప్కి వెళ్తాను. అది రోజుకి 8 గంటలు నేను సర్వీస్ చేస్తాను. నేను ఎప్పుడు 8 గంటలు బయటే ఉంటాను. ఇంకెంతకన్నా నాకు కావాల్సింది ఏం అక్కర్లేదు. ఐశ్వర్యం కోసం నేను కోరను, గుడికి వెళ్తే ఐశ్వర్యం కోసం నేను కోరను. నాకు ఆరోగ్యం ఇలాగ సంతోషంగా ఇవ్వమనే భగవంతుడిని ప్రార్థించేది. 1981 నుంచి ఇప్పటిదాకా చలమయ్య ఓపెన్ చేసిన షాపులు కానీ బోణి కొట్టిన వ్యాపారం కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా మూతపడలేదు సరికదా, కనీసం నష్టం వచ్చిందన్న మాట కూడా లేదు. అది చాలు ఈ బోణి సామ్రాట్ చేతి మహిమేంటో తెలియడానికి. నిజంగా బోణికి ఎంత సెంటిమెంట్ ఉందా అనిపిస్తుంది కదా. మరి లేట్ ఎందుకు? షాప్ పెట్టాలనుకుంటే చలమయ్యకు ఫోన్ కొట్టండి.